ఏపీలో కూటమి సర్కార్కి వైసీపీకి మధ్య వార్ ముదురుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ జగన్ చేస్తున్న ఆరోపణలపై ఇవాళ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రెస్ మీట్ పెట్టారు. జగన్ తన ఆరోపణలను నిరూపించాలని, లేకపోతే చర్యలకు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగాయని చెప్తున్న రాజకీయ హత్యల వివరాలు ఇవ్వాలని జగన్ కి సూచించారు. రాష్ట్రంలో కేవలం 4 రాజకీయ హత్యలు మాత్రమే జరిగాయని, వీటిలో 3 టీడీపీ కార్యకర్తలే చనిపోయారని హోంమంత్రి అనిత వెల్లడించారు. కానీ జగన్ మాత్రం 36 రాజకీయ హత్యలు జరిగాయని, ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని విమర్శించారు. అదే నిజమైతే జగన్ ప్రభుత్వానికి ఆయా హత్యల వివరాలు ఇవ్వాలి అన్నారు. వివరాలు ఇవ్వకపోతే ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. 2019 నుండి 2026 వరకు అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారని, ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఆయన సీఎంగా ఉంటే తాము బతకలేమని భావించేవారు ఎన్నికలలో సరైన తీర్పు ఇచ్చారన్నారు. ఎందుకు ఓడిపోయారన్న దానిపై చర్చించుకోవాల్సింది పోయి వినుకొండలో వర్గ విభేదాల వల్ల జరిగిన హత్యలతో రాజకీయాలు చేస్తున్నారని అనిత మండిపడ్డారు. మరైతే జగన్ మాటల్ని బేస్ చేసుకుని మరి ప్రభుత్వం ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు? గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, టీడీపీ జనసేన నేతల్ని సిబిఐ ఆఫీసుకు రప్పించి కేసులు పెట్టారని హోంమంత్రి ఆరోపించారు. ఇప్పుడు బాధిత కుటుంబం పరామర్శకు వెళ్లి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. గతంలో జగన్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టులు చీవాట్లు పెట్టిందని గుర్తు చేశారు.